మంచి సమరయుడు. మేమేం చెయ్యాలి? లేఖనములు ఏమి చెప్పుచున్నవి నీవేమి అర్థం చేసుకున్నావు? నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో ప్రేమించు. మరియు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. సరిగా చెప్పావు. అలా చెయ్యి, అప్పుడు నువ్వు జీవిస్తావు. నా పొరుగువారెవరు? ఆ సైనికులు కారు. మరి కైసర్ సంగతి ఏంటి? ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడియున్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుళ్ళవాని ఇంటికి తీసుకుపోయి అతన్ని పరామర్శించెను. మరునాడు అతడు 2 దీనారములు తీసి ఆ పూటకుళ్ళవానికిచ్చి అతని పరామర్శించుము, నీవింకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరల వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయాను. దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయను? అతనికి దయ చూపిన వాడే. అయితే నీవు కూడా అలాగే చెయ్యము. ఇద్దరు మతనాయకులు, ఒక వెలివేయబడిన వాడు ఎందుకు పరస్పర విరుద్ధంగా ప్రవర్తించారు? అత్యవసర సహాయము చేయుటకు ఎవరు నా మార్గం అనుసరిస్తారు? ఈరోజు నేను ఏమి చేస్తాను?